మనల్ని విడిపించడానికి ఆయన పాపగ్రాహిగా మార్చబడ్డారు. ఆయన శాపగ్రస్తునిగా చేయబడి వీళ్ళకి మనకు గొప్ప రక్షణ అనుగ్రహించారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కనుక ఆయన చేసినటువంటి త్యాగాన్ని ప్రతిదినము జ్ఞాపకం చేసుకుంటూ మనము విశ్వాసమందు స్థిరులుగా, ప్రార్థనలో శక్తిమంతులుగా, దేవునితో సహవాసం కలిగిన వారుగా మనము ఆయన రాకడ కొరకు సిద్ధపడవలసిన వారమే ఉన్నాం. దేవునికి స్తోత్రం. మంచిది. ఉదయకాల సమయంలో కొద్ది వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుండి యాకోబు రాసినటువంటి పత్రిక, పరిశుద్ధ గ్రంథంలో నుండి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 25వ వచనాన్ని మనం చదువుకుందాం. బైబిల్లో ఉన్న వారందరూ కూడా మీ బైబిల్ తెరిచి యాకోబు రాసిన పత్రిక 210వ పేజీ. అయితే స్వతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములో పేరు చూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియను చేయువాడై ఉండి తన క్రియలో ధన్యుడగును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలుగా చదువుకునేటువంటి వాక్యలేఖనంలో భక్తుడైనటువంటి యాకోబు గారు రాస్తా ఉన్నాడు. ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మనకు స్వతంత్రాన్ని అనుగ్రహించారు. అది ఏ స్వాతంత్రం అని అడిగితే ఆత్మ సంబంధమైనటువంటి స్వాతంత్రం. ఒకప్పుడు పాపానికి బందీకృతులమై ఉన్నాం, ఒకప్పుడు శాపగ్రస్తమైనటువంటి జీవితంలో ఉన్నాం, ఒకప్పుడు లోకపు ఆశల్లో ఉన్నాం, ఒకప్పుడు లోకపు కోరికల్లో ఉన్నాం. కన్ను ఆశించినట్టుగా, శరీరం కోరుకున్నట్టుగా, మనసుకు నచ్చినట్టుగా లోకంలో జీవిస్తూ ప్రియమైనటువంటి వాళ్ళరా సాతాను యొక్క స్వాధీనంలో అది ఏమి చెప్పితే అది చేస్తూ కొంతకాలం జీవించాం. ఆ జీవించినటువంటి మనలను యేసుక్రీస్తు ప్రభువారు తన శిలువ కార్యము ద్వారా, రక్షణ కార్యం ద్వారా పాపములో బంధించబడిన మనలను విడిపించి ఆయన మనకు స్వాతంత్రాన్ని అనుగ్రహించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకప్పుడు లోకంలో ఉంటుండగా దేవుడు అంటే ఎవరో ఎరిగినటువంటి స్థితిలో ఉన్న మనలను తన ప్రేమ చేత ఆయన మనలను ఆకర్షించుకుని పిల్లగా మనకు ఆయన గొప్ప రక్షణను అనుగ్రహించారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనము పాప నియమముల నుండి దేవుని యొక్క కృప ద్వారా ఆత్మ నియమములకు ప్రవేశించాం. దేవునికి స్తోత్రం. ఎక్కడి నుండి ఎక్కడికి ప్రవేశించాం చెప్పాలి. పాప నియమములో నుండి దేవుడు మనను ఆత్మ నియమములకు నడిపించాడు. ఒకప్పుడు ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి పనుల ద్వారా మనుషులు నీతిమంతులుగా మార్చబడాలని ఆశించారు. కానీ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల ద్వారా ఏ మనుషుడు కూడా దేవుని ఎదుట నీతిమంతుడిగా మార్చబడలేదని దేవుడు ఎరిగి ఆయన శిలువ కార్యము ద్వారా మనలను విమోచించి, బంధించబడిన మనలను విమోచించి ఆయన ఆత్మ స్వతంత్రాన్ని అనుగ్రహించారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనము పాప నియమముల నుండి ఆత్మ నియమములకు దాటి ఉన్నాం. హల్లెలూయా. ఏ నియమముల నుండి ఏ నియమములకు మనం దాటాం? పాప నియమముల నుండి ఆత్మ నియమములకు మనం దాటాం. ఈ దాటబడినటువంటి మనము దేవుని ప్రేమను తెలుసుకున్నటువంటి మనము, దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తున్నటువంటి మనము ఎలాగూ ఉండాలి అని యాకోబు భక్తులు రాస్తా ఉన్నాడు అని అడిగితే, మీరు స్వతంత్రమునిచ్చు ఆ ఆత్మ నియమంలో తేరి చూచి నిలకడగా ఉండాలి అని రాస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అలా రాస్తున్నాడు. ఆత్మ నియమములో మీరు నిలకడగా ఉండాలి, అటు ఇటు తొట్టిల్లకూడదు. సగం లోకంలోనూ సగం యేసుక్రీస్తులోనూ ఉన్నట్లయితే మీరు పరిపూర్ణులుగా మార్చబడలేదు. మీరు పరిపూర్ణులుగా మార్చబడాలంటే, ఆత్మ స్వతంత్రాన్ని అనుభవించాలంటే, మీరు ఆత్మలో నడిచేటువంటి వారుగా ఉండాలంటే, పరలోక రాజ్యానికి వారసులుగా మీరు తీర్చబడాలి అంటే, మీరు ఆత్మ నియమంలో ప్రవేశించిన మీరు నిలకడగా నిలవాలి అని రాస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మనం నిలకడగా నిలవాలి అంటే ప్రియమైన బిడ్డలారా,
బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, రాసుకున్న మాట, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా వాక్య ప్రకారంగా ప్రవర్తించే వారే ఉన్నప్పుడు మీరు నిలకడగా ఉండగలుగుతారు. దేవునికి స్తోత్రం. చాలా మంది చెప్తున్నటువంటి మాట ఏంటంటే, పాస్టర్ గారు భక్తిగా ఉండాలనుకుంటున్నామండి, భక్తిగా ఉండలేకపోతున్నామండి, దేవుళ్ళలో నమ్మకంగా జీవించాలనుకుంటున్నామండి, మరలా లోకంలోకి వెళ్ళిన తర్వాత మా నమ్మకత్వాన్ని పోగొట్టుకుంటున్నామండి, ఏమైతే చేయాలనుకుంటున్నామో దాన్ని చేయలేకపోతున్నామని చాలా మంది చెప్తారు. మీరు చెప్పడమే కాదు, పౌలు గారు కూడా అదే చెప్తా ఉన్నాడు రోమీయులకు రాసిన పత్రికలో, నా శరీరమందు మంచిది ఏది నివసింపనేరడని ఎరుగుదును, ఏదైతే చేయాలని నేను అనుకుంటున్నానో మేలనేది చేయాలని ఆశ నాలో ఉంది, కానీ దాన్ని చేయలేకపోతా ఉన్నాను. సినిమాలు చూడకూడదు, సీరియల్ చూడకూడదు, సెల్ ఫోన్ చూడకూడదు అనుకుంటూనే ఉంటూ మళ్ళా ఆ ఆకర్షణలు ఏం చేస్తా ఉన్నాయంటే ఆకర్షించి చూసేటట్టుగా చేస్తా ఉన్నాయి. బూతులు మాట్లాడకూడదు, అబద్ధాలు ఆడకూడదు, చెడ్డ పనులు చేయకూడదు అనుకుంటూ ఉంటుండగానే మళ్ళా లోకులను ఆకర్షించి నా నోట నాకు తెలియకుండానే బూతులు, లోక సంబంధమైన మాటలు ఆటోమేటిక్ గా వచ్చేస్తా ఉన్నాయి. నేను ఏది చెయ్యాలో అది చేయలేకుండా ఉంటున్నాను, నన్ను ఏదో కంట్రోల్ చేస్తా ఉంది. నన్ను కంట్రోల్ చేసిన ఒక స్పిరిట్ ఏం చేస్తా ఉందంటే నన్ను భక్తిగా ఉండనివ్వట్లేదని అపోస్తలుడైన పౌలు గారు యొక్క రోమిలకు రాసిన పత్రికలో రాస్తాడు. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తిని ప్రజలుగా కంట్రోల్ చేసేటటువంటి స్పిరిట్స్ ఉంటాయి. ఒకటి హోలీ స్పిరిట్, రెండోది ఈవిల్ స్పిరిట్. దేవునికి స్తోత్రం. హోలీ స్పిరిట్ ఏం చేస్తుందంటే నువ్వు పాపంలో పడిపోకుండా, నువ్వు భక్తిలో తొట్టిల్లకుండా, నువ్వు దేవునికి దూరం కాకుండా పరిశుద్ధాత్ముడు నేను ఏం చేస్తా ఉంటాడంటే ఎప్పటికప్పుడు నేను దేవునికి దగ్గరగా చేయాలని చూస్తూ ఉంటుంటాడు. మరొక స్పిరిట్ ఉంది, ఈవిల్ స్పిరిట్, సాతాను ఒక ఆత్మ. నేనేం చేస్తానంటే అది నిన్ను తన స్వాధీనంలో పెట్టుకుని నువ్వు దేవుని సన్నిధికి దగ్గర అవ్వకుండా, దేవుని వాక్యాన్ని చదవనివ్వకుండా, ప్రార్థనలో నువ్వు ఉండకుండా, భక్తి చేయకోకుండా, దేవుని కృపకు దగ్గర అవ్వనివ్వకుండా నిన్ను రకరకాలైన ఆశల వైపు నిన్ను తిప్పి, నీ మనస్సును తిప్పి, నీ ఆలోచనలు తిప్పి, నీ ఉద్దేశాలు తిప్పి నేను ఏం చేస్తా ఉంటుందంటే దైవికమైనటువంటి భక్తిలో నిన్ను జీవింపకుండా చేస్తా ఉంటుంది ఈవిల్ స్పిరిట్. హల్లెలూయా. ఎప్పుడు మనము ప్రియమిత్రులారా ఈ ఆత్మ నియమంలోకి వస్తాము అంటే సాతాను యొక్క బంధకాల నుండి, సాతాను యొక్క ఆలోచనల నుండి, శరీర సంబంధమైన మనస్సుల నుండి ఆ ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి ఆత్మానుసారంగా జీవించడానికి మనల్ని మనం ఎప్పుడైతే సంపూర్ణంగా ప్రాణాత్మ దేహాన్ని దేవునికి సమర్పించుకుని దేవుని వాక్యానికి విధేయులం అవుతా ఉంటామో అప్పుడు మనము పరిశుద్ధాత్మ దేవుని ఆధీనంలోకి వస్తాం. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యాన్ని వింటూనే దేవుని మందిరానికి వస్తూనే ఆ వాక్య ప్రకారంగా జీవించకుండా, ఆ వాక్య ప్రకారంగా నడవకుండా దేవుని యొక్క వాక్యాన్ని విని మరలా విడిచిపెట్టి లోకంలో మరలా టీవీల వైపు, సినిమాల వైపు, లోక సంబంధమైనటువంటి భోగిని చేష్టల వైపు మనం వెళ్ళినట్లయితే సాతానుడు ఏం చేస్తా ఉంటే మనం ఆకర్షించుకుని ఎప్పటికీ కూడా మనల్ని దేవునికి దగ్గరగా ఆత్మ సంబంధులుగా మార్చలేదు. దేవునికి స్తోత్రం. ప్రేమని దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో యాకోబు పత్రిక ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములను మీరు తేరి చూచారు. తేరి చూచినట్టు మీరు నిలకడగా ఉండాలి. మీరు నిలకడగా ఉండాలి అంటే మీరు దేవుని వాక్యాన్ని వినడమే కాదు, ఆ విన్నటువంటి వాక్యాన్ని మర్చిపోకుండా ఆ వాక్య ప్రకారంగా మీరు ప్రవర్తించే వారే ఎప్పుడైతే ఉంటారో అప్పుడు మీరు నిలకడైనటువంటి భక్తి చేయగలుగుతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని, ఈ ఉదయకాల సమయంలో మన హృదయాన్ని దేవుని యొక్క వాక్యంతో పరీక్షించుకోవలసిన వారిగా ఉన్నాం. మనం భక్తి చేస్తున్నాం అనుకుంటున్నాం, మనం మంచివారం అనుకుంటున్నాం, మనం పరిశుద్ధులు అనుకుంటున్నాం, నేను బాగానే దేవునితో సాగుతున్నాను అనుకుంటూనే మనల్ని మనం ఏం చేసుకుంటున్నామంటే వాక్య ప్రకారంగా ప్రవర్తించు వారే ఉండకపోతే కనుక మనల్ని మనమే మోసగించుకుంటున్నామట. మనల్ని ఎవరో మోసగించాల్సిన లేదు, మనల్ని మనమే మోసగించుకుంటున్నామట. ఆ విషయాన్ని యాకోబు భక్తులు రాస్తూ ఒక ఉపమాన రీతిగా అంటాడు, ఎవడైనా వాక్యాన్ని వినివాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు తన ముఖాన్ని అద్దంలో చూసుకుని
మరలా బయటికి వెళ్ళిన తర్వాత మరలా తన ముఖం యొక్క ఆ స్వరూపాన్ని మర్చిపోయిన వాడితో సమానము అని రాస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు అర్థం ఉందనుకోండి, అర్థం మనం ముందు పెట్టుకున్నప్పుడు అర్థం ఏం చేస్తుంది? మన స్వభావాన్ని లేకపోతే మన ప్రతిబింబాన్ని ప్రేమేంద్రం బిడ్డరా మన స్వరూపాన్ని అర్థం మన ముందు ఉంచుద్ది. హల్లెలూయా. మన ముందు ఉంచడం నుంచి ఆ ప్రతిబింబం మన మనసులో ప్రింట్ అయ్యి మనం ప్రేమేంద్ర మన యొక్క పోలికను మనం ఏం చేసుకుంటాం అంటే జ్ఞాపకం చేసుకుంటూ ఉంటుంటాం. దేవునికి స్తోత్రం. నా కళ్ళు ఇలా ఉంటాయి కదా, నా ముక్కు ఇలా ఉంటుంది కదా, నా నోరు ఇలా ఉంటుంది, నా ఇంటికి ఇలా ఉంటాయి, నా చెవులు ఇలా ఉంటాయని మన కళ్ళు మూసుకున్నప్పుడు మన ప్రతిబింబం మన ముందు కనబడతా ఉంటుంది అర్థంలో చూసుకున్నప్పుడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన కదా, అదే వాక్యం చెప్తున్నటువంటి విషయం ఏంటంటే మనము దేవుని యొక్క వాక్యాన్ని వించు మనం దేవుని యొక్క వాక్యాన్ని వించు ఆ విని వాక్య ప్రకారంగా మనం ప్రవర్తింపకపోతే నడవకపోతే కనుక మన ముఖాన్ని మనం చూసుకుని మళ్ళీ మర్చిపోయేటువంటి వారితో సమానం అని ఈ యొక్క యాకోబు భక్తులు రాస్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మనము దేవుని యొక్క వాక్యంలో నిలవబడినప్పుడు, దేవుని యొక్క వాక్యంలో నడిచినప్పుడు, దేవుని యొక్క వాక్యంతో సహవాసం కలిగి దాని ప్రకారంగా మనం ప్రవర్తించగలిగినప్పుడు మనము భక్తిలో స్థిరులుగా కదలని వారిగా ఎప్పటికీ నిలిచిన వారిగా ఉండగలుగుతాం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. మేఘాలు చూడండి, మేఘాలు అవి ఎప్పుడు నిలిచే ఉంటాయా? చెప్పండి చెప్పండి. అవి ఎప్పుడు నిలిచే ఉంటాయా? నిలవు. అవి ఏం చేస్తాయంటే అటు ఇటు కదులుతూ ఉంటాయి. ఎందుకని అవి అటు ఇటు కదులుతూ ఉంటాయి? ప్రజల అవి అవి మబ్బులతో నింపబడి ఉంటాయి కనుక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందులో ఆ నీరు ఎలా ఉంటుందంటే ప్రజల ఆ ఆవిరి రూపంలో ఉంటుంది కనుక మేఘాలు అలా స్టాండర్డ్ గా ఉండవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే విధంగా దేవుని యొక్క వాక్యముని మన హృదయంతో ఎప్పుడైతే నింపుకుంటామో రాతి బాణంలోకి నీళ్ళ నింపబడినప్పుడు ఆ రాతి బాణంలో నీరు మధురంగా మార్చబడిందో మన హృదయాల్లోకి దేవుని యొక్క వాక్యాన్ని నింపుకున్నప్పుడు కూడా మన జీవితాలు మధురంగా మార్చబడతాయి. దేవునికి స్తోత్రం. కనుక ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే మన భక్తిలో మనము నిలకడగా ఉండాలి. హల్లెలూయా. ఎలా ఉండాలి? దేవుని మందిరానికి వస్తున్న మనము, పాటలు పాడుతున్న మనము, పిల్లల భక్తి చేస్తున్నటువంటి మనము మన భక్తిలో స్థిరులుగా కదలనిటువంటి వారిగా నిలకడగా ఉన్నప్పుడే ఆత్మ నియమంలో మనం నడవగలుగుతాం. దేవుని రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోగలుగుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం చెప్తున్నటువంటి మాట ఏంటంటే ప్రియమైన బిడ్డలారా, మనము కొన్నిటిలో నిలకడగా కలిగి ఉండాలని లేఖన వాక్యాలు సెలవిస్తూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. దైవ రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే, దైవ రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే ప్రజల దేవుని కృపను మనం అనుభవించాలి అంటే, దేవుని యొక్క రాజ్యానికి వారసులుగా మనం మార్చబడాలి అంటే మనలో కొన్ని నిలకడైనటువంటి అనుభవాలు అవసరం. స్తోత్రం చెప్పండి. ఏం అవసరం? నిలకడైనటువంటి అనుభవాలు అవసరం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. చదవండి యోబు గ్రంథము 2వ అధ్యాయము. యోబు గ్రంథం 2వ అధ్యాయం. యోబు గ్రంథం 2వ అధ్యాయం 1, 2, 3 వచనాలు చదవండి ఒకసారి. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన మరి ఒక దినం తటస్థింపగా వారితో కూడా అపవాది యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చెను. యెహోవా నువ్వు ఎక్కడి నుండి వచ్చినవని వారిని అడగగా అపవాది భూమిలో అటు ఇటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అందుకు యెహోవా నీవు నా సేవకుడైనటువంటి యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన వాడు
భూమి మీద అతని వంటి వాడు అవ్వడు లేడు. నిష్కారణంగా అతన్ని పాడు చేయడం నేను నన్ను ప్రేరేపించినను అతను ఇంకను తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడని చెప్పాను. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చదవబడినటువంటి వాక్యలేఖనంలో దేవదూతలు యెహోవా సన్నిధిలో నిలిచిన ఒక సమయం వచ్చిందట. దేవుడు దేవదూతలు కలిసి ఒక మీటింగ్ పెట్టుకున్నాయి. ఆ మీటింగ్ లో దేవుని ఎదుట దేవదూతలు నిలిచినప్పుడు అదే సమయంలో అపవాది కూడా వచ్చాడట. హల్లెలూయా. అపవాది వచ్చి ప్రజలారా ఆ దేవదూతలు ఎవరి గురించి రిపోర్ట్ ఇస్తున్నాయి అని చూస్తూ ఉన్నారు. ప్రజల దేవదూతలు ఏం చేస్తా ఉన్నాయంటే పలానా భక్తుడు పలానా భక్తురాలు వారి ధర్మకార్యాలు చేస్తా ఉన్నారు, సత్క్రియలు కలిగి ఉన్నారు, భక్తిగా నడుస్తూ ఉన్నారు, భయభక్తులు కలిగి ఉంటా ఉన్నారు ప్రభు అని దేవదూతలు భూమి మీద ఉన్నటువంటి భక్తులు అందరూ చేసేటువంటి ఆ భక్తి రిపోర్ట్ ఇస్తా ఉన్నాయి. స్తోత్రం చెప్పండి. ఏం చేస్తా ఉన్నాయి? భక్తి యొక్క రిపోర్ట్ దేవదూతలు రిపోర్ట్ వస్తాయా? మేము చదువుతున్న పిల్లలు అన్నారు అనుకోండి, ఇది చదువుతున్నటువంటి పిల్లల యొక్క రిపోర్టు ఆ స్కూల్ టీచర్స్ ఏం చేస్తారంటే తల్లిదండ్రులకు ఇస్తూ ఉంటుంటారు. వాళ్ళు స్కూల్కి సరిగ్గా వస్తున్నారో లేదో, వాళ్ళ ఎగ్జామ్స్ లో ఎన్ని మార్కులతో పాస్ అవుతున్నారో, వాళ్ళ యొక్క బిహేవియర్ ఏ విధంగా ఉంటుందో. కొన్ని స్కూల్స్ లో చూస్తే పేరెంట్స్ మీటింగ్ అని పెడతారు. పేరెంట్స్ మీటింగ్ పెట్టి మీ పిల్లాడు హ్యాండ్ రైటింగ్ సరిగ్గా లేదండి, మీ పిల్లాడు సరిగ్గా స్కూల్కి రావట్లేదండి, లేకపోతే సరిగ్గా చదవట్లేదండి, ఇక్కడే ఉంటున్నా కానీ దృష్టి ఎక్కడ ఉంటుందండి అని తల్లిదండ్రులకి ఆ టీచర్స్ ఏం చేస్తారంటే పిల్లలకు రిపోర్ట్ ఇస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. ఎందుకు ఇస్తారు? మీ పిల్లల్ని ఇంటి దగ్గర సరిగ్గా పెట్టి చదివించండి. వేలకు వేలు ఫీజులు కడుతున్నారు, మంచిదే, చదివే వేలకు వేలు ఫీజులు కడితేనే సరిపోదు. మీ పిల్లల యొక్క ప్రవర్తన జాగ్రత్తగా మీరు చూసుకుంటూ ఉండాలి. స్కూల్లో ఉంటుండే మేము అన్ని రకాలుగా వాళ్ళని మేము మెయింటైన్ చేయం. మీరు చేయాల్సిన పనులు ఉంటాయి, మేము చేయాల్సిన పనులు మేము ఉంటాయి. కనుక మీరు కూడా జాగ్రత్త కలిగి మీ పిల్లల యొక్క బాధ్యత కలిగి స్కూల్కి ఫీజులు కడుతున్నారులే, వాళ్ళ బిహేవియర్ లో మార్పు వస్తుంది అనుకోకండి. వాళ్ళు ఎలా కూర్చుంటున్నారో, ఎలా మాట్లాడుతున్నారో, ఎలా నడుస్తున్నారో, వాళ్ళ యొక్క నడక పడకలు కూడా గమనించుకుంటూ ఉండండి అనేసి తల్లిదండ్రులకి పేరెంట్స్ రిపోర్ట్ టీచర్స్ రిపోర్ట్ ఇస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మొన్న మా బాబు స్కూల్ నుంచి టీచర్ ఫోన్ చేసి మాస్టర్ గారు మీరు శ్యామ్ మిల్టన్ వాళ్ళ డాడీయే కదా అన్నారు. అవునండి అన్నారు. అంటే మీ బాబు హ్యాండ్ రైటింగ్ అసలు బాగుంటలేదండి. అవునండి, మాకు కూడా తెలిసింది ఆ విషయం. ఆ చిన్నప్పుడు ఒకసారి చెయ్యి విరిగినప్పుడు ఆ మూమెంట్ లో కొంతకాలం గ్యాప్ రావడంతో హ్యాండ్ రైటింగ్ అప్పటి నుంచి తప్పిపోయిందండి అన్నాం. సరే అండి, వాడు అప్పటి నుంచి కూడా అలాగే మెయింటైన్ చేస్తా ఉన్నాడు, అది కొన్ని స్ట్రిక్ట్ గా మేము క్లాస్ పెడితే మీరేం మాట్లాడకండి అన్నారు. సరే మీ ఇష్టమైంది అన్నారు. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత నుంచి ఇంచుమించుగా అలాగయ్యి ఒక నెల అయ్యింది. నెల అయిన తర్వాత నుంచి ఆ టీచర్ ఎప్పుడైతే కంప్లైంట్ చేసిండో అప్పటి నుంచి స్కూల్లో హ్యాండ్ రైటింగ్ 4 రూల్స్ పెట్టారు. తన ఇంటి దగ్గర చదివించడం ఇవన్నీ చేసిన కొంచెం ఇంప్రూవ్మెంట్ అయ్యేది. స్తోత్రం చెప్పాలి. ఎంత అయింది? కొంచెం ఇంప్రూవ్మెంట్ అయ్యింది. హల్లెలూయా హల్లెలూయా. కానీ అదేవిధంగా అలా కాకుండా టీచర్స్ పట్టించుకోకుండా తల్లిదండ్రులకి రిపోర్ట్ ఇవ్వకోకుండా ఏదో ఫీజులు కట్టేస్తున్నారు వచ్చేస్తున్నారు అనుకుంటా పిల్లల్లో ఇంప్రూవ్మెంట్ వస్తుందా? దేవునికి స్తోత్రం. అదేవిధంగా టీచర్స్ పిల్లల కోసం ఏ విధంగా రిపోర్ట్ చేస్తారో మనం చేసే భక్తి, మనం చేసే ప్రార్థన, మనం చేసేటువంటి మంచి కార్యాల గురించి దేవదూతలు దేవునికి రిపోర్ట్ ఇస్తాయట. హల్లెలూయా. పలానా సహోదరుని చూసావా ప్రభువా, పలానా సహోదరి కష్టాలైనా శ్రమలైనా బాధలైనా నీ మందిరాన్ని విడిచిపెట్టట్లేదు. ఎవరు ఎన్ని మాట్లాడినా కానీ ప్రార్థన చేయకుండా ఉండడం మానట్లేదు. ప్రభువా, పలానా సహోదరుడు తనకు వచ్చినటువంటి కష్టార్జితుల్లో నుంచి ఇదిగో నమ్మకంగా నీ సన్నిధికి కానుకలు ఇస్తా ఉన్నారు. వచ్చింది రాబడి కొంచెమైనా కానీ భక్తిలో నమ్మకంగా ఉంటా ఉన్నారు. అదే పలానా సహోదరుడు పలానా సహోదరి ఇదిగో భయభక్తులు కలిగి వారికి ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ నీ మందిరంలో నమ్మకంగా పనిచేస్తున్నారని దేవదూతలు దేవుని దగ్గర రిపోర్ట్ ఇస్తాయట. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో ఒక భక్తుడు ఉన్నాడు. ఎవరు కొర్నేలి. హల్లెలూయా. కొర్నేలి దగ్గరికి రోజు దేవదూతలు వచ్చాయట. ఎన్ని గంటలకి? మధ్యాహ్నం 3 గంటలకి. అదే సమయం
సహజంగా అందరూ నిద్రపోయే సమయం. మరి ఈ అయ్యగారు ఏం చేస్తున్నారు? మధ్యాహ్నం 3 గంటలకి డ్యూటీ నుండి ఇంటికి వచ్చి ఏమండి మరి భోజనం చేసేటో చేయలేదో తెలియదు కానీ మొత్తం మీద మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడట. 1 రోజా, 2 రోజా, 3 రోజులు అంటే బైబిల్ చెప్తా ఉంది అతడు ఎడతెగక ప్రార్థన చేయవాడు అని. దేవునికి స్తోత్రం. దేవునికి అతని ప్రార్థన తీసుకుని దేవదూతలు దేవుని సన్నిధికి చేర్చి ప్రజలుగా మరి ఆశీర్వాదాన్ని ఆ కొర్నేలియునికి తీసుకొచ్చింది. దేవునికి స్తోత్రం. అలాగే భూమి మీద భక్తులు ఏ విధంగా అయితే భక్తి చేస్తున్నారో రిపోర్ట్ అందరినీ కూడా దేవదూతలు దేవుని సన్నిధిలో ఇచ్చేటువంటి సమయంలో సడన్ గా అపవాదం వచ్చాడు. హల్లెలూయా. అపవాదం వచ్చినప్పుడు యోబుని గురించి దేవదూతలు మంచి సాక్ష్యం చెప్తా ఉన్నాయి. ఏమని సాక్ష్యం చెప్తా ఉన్నాయి? అతడు నీతివంతుడు, న్యాయవంతుడు, యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడని సాక్ష్యం ఇస్తే దేవుడు ఆ సాక్ష్యాన్ని చూచి ప్రజలుగా నిజంగానే యోబు యథార్థవంతుడిగా భయభక్తులు గలవాడుగా ఉండడాన్ని గమనించి ఆ విషయాన్ని యోబుతో అపవాదతో చెప్తా ఉన్నప్పుడు అపవాదం ఏం చేస్తాడంటే, యోబు అంత భక్తి పడు అనుకుంటున్నా, నీవు అంత భక్తి పరుడేం కాదు, అంత నీతిమంతుడేం కాదు, అతనికి కలిగిన సమస్య నువ్వు కంచి వేస్తావు కనుక, అతనికి బాగా కలిసి వచ్చేలా చేస్తున్నావు కనుక, అంత అతనికి మేలు జరుగుతుంది కనుక, అమ్మా అడిగి వేస్తున్న చోటల్లా మరి నీతిలో పడుతుంది కనుక భక్తిగా ఉంటున్నాడు. నడిసి వచ్చిన కాలంలో నడిసి వచ్చే కొడుకు పుట్టినట్టుగా అన్ని బాగుంటున్నాయి కనుక భక్తి చేస్తున్నాడు. కాస్త శ్రమ పెట్టి చూడు, బాధ పెట్టి చూడు, ఇబ్బంది పెట్టి చూడు, భక్తో గిక్తో తెలుగుతుంది తర్వాత సంగతి అని ఒక ఏమండి నింద అపవాది యోబు గురించి వేసినప్పుడు ప్రజలు దేవుడు ఏం చేశాడంటే, నా భక్తుల గురించి అంత మాట్లాడతావా, సరే నువ్వు అన్నట్టుగానే అని చిన్నది కాదు పెద్దదే శ్రమను అతని జీవితంలో అనుమతించబడినప్పుడు నిష్కారణంగా అతని మీదకి శోధించబట్టారు. యోగారి జీవితంలో శోధన. హల్లెలూయా. మీకు పోయిన వారంలోనూ అంత ముందు వారంలో చెప్పాను, శ్రమ వేరు, శోధన వేరు. శ్రమలు మనల్ని బలపరచడానికి వస్తాయి. శోధనలు ప్రేమించగా మనలను దేవుని యొద్ద నుండి దూరం చేయడానికి సాతాను పంపించిన పరీక్షలు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిద్ర వస్తుందా? గట్టిగా చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. కానీ యోబు గారి యొక్క జీవితంలో శోధన వచ్చింది. ఎలాగొచ్చింది? సాతాను ద్వారా వచ్చింది, నిష్కారణంగా వచ్చింది. ఆ నిష్కారణంగా వచ్చిన శోధనకి కానీ యోబు గారు తన జీవితంలో సమస్తాన్ని కోల్పోయాడు. 1, 2, 3 అని చెప్పుకుంటే ఏమండి చాలా భయంకరమైన శోధన వచ్చింది. పిల్లలందరూ కూడా చనిపోయారు, ఆస్తి అంతా పోయింది, శరీరం అంతా అనారోగ్యం పాలయ్యింది. ఏమండి అతడు దేవుణ్ణి స్తుతించడానికి ఏ హేతువు లేదు. అయినప్పటికీ కూడా అతడు తన భక్తిలో మొదటి నుండి ఏ భక్తి అయితే చేస్తున్నాడో ఆ భక్తిలో ఏ మాత్రం కూడా తప్పకుండా రాయబడిన మాట ఏంటంటే యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడు అన్న మాట మనకు కనిపిస్తుంది. చెప్పకూడదు దేవుని. ఎలా ఉన్నాడు యోబు గారు? చెప్పండి ఎలా ఉన్నాడు యోబు గారు? శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, శోధకుడు తన జీవితంలో ప్రవేశించినా కానీ అతని భక్తి అతనికి ఏమాత్రం కూడా అధైర్యాన్ని పుట్టించగా అతని భక్తిలో అతను ధైర్యం కలిగి నిలకడగా అతను ముందు కొనసాగుతున్నాడు. స్తోత్రం చెప్తాను. అదే కనుక మన జీవితాల్లో చిన్నపాటి శ్రమలు, చిన్నపాటి శోధనలు, చిన్నపాటి ఇబ్బందులు వస్తే మన భక్తి ఎలాగుంటుంది, మన విశ్వాసం ఎలాగుంటుంది, మన నడవడిక ఎలాగుంటుంది అంటే మారిపోతూ ఉంటుంది. హల్లెలూయా. అంతకుముందు కలిసి మంచిగా బాగున్నప్పుడు, అంత కలిసి వచ్చినప్పుడు దేవుని మందికి వచ్చే వాళ్ళు కాస్త పరిస్థితి బాగోలేనప్పుడు, కాస్త శ్రమ వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే అంత భక్తి చెయ్యాలా, అంత ప్రార్థన చెయ్యాలా, అంత నమ్మకంగా ఉండాలని కాస్త బెండ్ అవుతూ ఉంటుంటాం భక్తిలో నుంచి. హల్లెలూయా. యోబు గారు అయితే ఏం చేస్తున్నాడు బ్రదర్? యోబు గారు ఏం చేస్తున్నాడు? ఏమాత్రం కూడా భక్తిలో నిలకడను కోల్పోక అతను నిలకడగా ఏ భక్తి అయితే ప్రతిరోజు చేస్తున్నాడో ఆ భక్తిని మానకుండా అతను నిలకడగానే ఉన్నాడు తప్ప ఏమాత్రం కూడా భక్తిలోంచి తొలగిపోవట్లేదు. దేవునికి స్తోత్రం. యువతి సమయంలో ఈ యోబు గారి వంటి సాక్ష్యం
లేకపోతే భక్తులు కలిగిన సాక్ష్యం మనం కలిగి ఉండాలంటే మనం నిలకడగా ఉండవలసిన కొన్ని అంశాలు ఉన్నాయి. నేను త్వరగా చెప్పి ముగిస్తాను. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క రాకడలో మనం ఎత్తబడాలి అంటే, లేకపోతే సాతాను మనం శోధిస్తున్నప్పుడు మనం తొలగకుండా ఉండాలి అంటే, మనం నిలకడగా ఉండవలసిన కొన్ని విషయాలు బైబిల్ గ్రంథంలో కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 13వ వచనంలో పౌలు గారు రాస్తాడు ఏ విషయాల్లో మనము నిలకడగా ఉండాలో. కొరింథీ పత్రిక 16వ అధ్యాయం మొదటి కొరింథీ పత్రిక 16వ అధ్యాయము 13వ వచనం. మెలకువగా ఉండండి, విశ్వాసమందు నిలకడగా ఉండండి. మొట్టమొదటి అంశం ఏంటంటే క్రైస్తవులు శ్రమల్లో, శోధనలో, పరీక్షల్లో, ఆత్మీయ జీవితంలో కాబట్టి ధైర్యంగా ఉండాలి అంటే, బలవంతులుగా ఉండాలంటే, సాతాన్ని ఎదిరించేటువంటి వారిగా ఉండాలంటే, దేవుని రాకడలో ఎత్తబడేటువంటి వారిగా ఉండాలి అంటే మొదట మనం నిలకడగా ఉండవలసినది ఆ విషయం ఏదైనా ఉందనే కదా విశ్వాసం. హల్లెలూయా. ఏంటది? విశ్వాసం. రాయబడిన మాట, విశ్వాసమందు మీరు నిలకడగా ఉండండి. హల్లెలూయా. మనం ఏ విశ్వాసాన్ని అయితే కలిగి ఉన్నామో, దేవుని యందు ఏ నమ్మికనైతే కలిగి ఉన్నామో, ఆ విశ్వాసంలో మనం ఎలా ఉండాలట? నిలకడగా ఉండాలట. ఏ మాత్రం కూడా అవిశ్వాసానికి చోటు ఇవ్వక, అపనమ్మకకు చోటు ఇవ్వక. పెద్దపిల్లరా, ఎప్పుడైతే మనం విశ్వాసంలో స్థిరంగా ఉంటామో, దేవుని వాగ్దానాల మీద నమ్మిక ఉంచుతామో, శ్రమైనా బాధైనా దేవుడు ఉన్నాడని, ఆయన విడిపిస్తాడని, ఆయన నమ్మదగిన వాడని, ఆయన రక్షించడానికి సమర్థుడని మనం ఎప్పుడైతే విశ్వాసంలో స్టాండ్ అయి ఉంటామో, ఆ విశ్వాసం మనల్ని ఏం చేస్తుందంటే సిగ్గుపడనీయదు. హల్లెలూయా. మన విశ్వాసం మనల్ని ఏం చేయదు? సిగ్గుపడదు. బైబిల్ గ్రంథంలో అబ్రహాము అనే భక్తుడు మనకు కనిపిస్తాడు. అతనికి దేవుడు వాగ్దానం చేస్తాడు, ఇదిగో నేను ఈ సంతానాన్ని ఇసుక రేణువుల వల్ల ఆశీర్వదిస్తానని. అతనికి ఇంకా సంతానమే లేదు. అతని వయసు పెరుగులో ఇంచుమించుగా 90 సంవత్సరాలు ముసలుడైపోయాడు. ఆ ముసలి వయసులో అబ్రహాము గారు ఏం చేస్తున్నాడు? దేవుని మాట మీద నమ్మిక ఉంచుతా ఉన్నాడు. దేవుడు నమ్మదగిన వాడు. ఆయన మాట ఇచ్చినట్టు నెరవేర్చుకున్న దేవుడు. నా దేవుడు తప్పనిసరిగా నాకు సంతానం అనుగ్రహిస్తాడు అని ప్రజెంట్గా శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, కానీ ఎన్ని పరిస్థితులు వచ్చినా కానీ అబ్రహాం గారు విశ్వాసం ఎలా ఉన్నాడట? చెప్పండి ఎలా ఉన్నాడు? చదవండి. రోమపత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. రోమపత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ల వయసు గలవాడై ఉండి అప్పుడు తన శరీరం మృతతుల్యమైనట్టుగా, సారా గల్పం మృతతుల్యమైనట్టుగా ఆలోచించను గాని అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుణ్ణి మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని పెడతాను. హల్లెలూయా. హల్లెలూయా. ఇక రాయబడిన మాట కాబట్టి పౌలు గారు రాస్తున్నాడు అబ్రహాము గారి యొక్క విశ్వాసం గురించి. అతడు దేవుని యొక్క వాగ్దానాల మీద నమ్మిక ఉంచి విశ్వాసము ద్వారా బలం పొందాడట. హల్లెలూయా. అతని విశ్వాసం అతనికి ఏం చేసింది? బలాన్ని. అతని శరీరం బలహీనమైనది. అబ్రహాము గారి యొక్క భార్య యొక్క ఆ గర్భము మృతతుల్యమైనది, బలహీనమైనది. కానీ అబ్రహాము గారి యొక్క విశ్వాసము బలమైనది. దేవునికి స్తోత్రం. అతని విశ్వాసం ముందు నిలకడగా ఉండే కారణంగా అతని విశ్వాసానికి ఏమొచ్చిందంటే బలం వచ్చింది. హల్లెలూయా. అదే కనుక అబ్రహాము గారు విశ్వాసంలో బలహీనుడై ఉంటే కదా అతని విశ్వాసానికి బలం వచ్చుండేది కాదు. అతని విశ్వాసంలో బలవంతుడిగా ఉండేవాడు కాదు, విశ్వాసంలో నిలకడగా ఉండేవాడు కాదు, దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకునేవాడు కాదు, దైవ రాజ్యాన్ని పొందుకునేవాడు కాదు. దేవునికి స్తోత్రం. మనకి యువతికాల సమయంలో దేవుని బిడ్డలమైన మనము దేవుని ద్వారా మేలును పొందాలి అంటే, దేవుని వాగ్దానాలు మనం అనుభవించాలి అంటే, కానీ సాతాన్ని జయించాలంటే మనకు విశ్వాసంలో బలం అవసరం. హల్లెలూయా.
ఏమవసరం? చెప్పండి చెప్పండి, ఏమవసరం? విశ్వాసంలో బలం అవసరం. ఎలాగొస్తున్నది? మల్టీవిటమిన్ టాబ్లెట్స్ వాడితే బలం వస్తుందా?